ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ఈ దేశంలో ఉన్న సుమారు 736 జిల్లాల్లో తనకంటూ సొంతంగా కార్యాలయాలను నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 550 పైచీలకు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాలను తమ సొంత స్థలాల్లో నిర్మించుకొని భవిష్యత్ యువతరానికి మార్గదర్శకంగా ఈ భవనాలు ఉండే రీతి లోపల పట్టణాల కొంత దూరమైనప్పటికీ భవిష్యత్ అవసరాలను పెరుగుతున్న జనాభా దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లా లోపల పార్టీ కార్యాలయాలు నిర్మించే దిశగా అడుగులేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని త్వరలోనే గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు పెద్దలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు జేపీ నడ్డా గారి చేతుల మీద త్వరలోనే ఈ భవనానికి ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. కార్యాలయం అంటే ఏదో ప్రెస్ మీట్ల కోసం కాకుండా ఒక మంచి లైబ్రరీ, భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ భవిష్యత్తులో అంత్యోదయ కాన్సెప్ట్ కోసం పేద ప్రజలకి చేరువవడం కోసం తీసుకునేటువంటి అన్ని కార్యక్రమాలని ఇక్కడి నుంచే భవిష్యత్తులో నిర్వహిస్తామని తెలియజేయటకు సంతోషిస్తా ఉన్నాం. మేము ఎప్పుడు చెప్తా ఉంటాం, భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని. ఆ డిఫరెన్స్ ఏంటనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక లైబ్రరీని, ఒక మంచి బ్యాక్ ఆఫీస్ ని కూడా ఎన్నికలు వచ్చినప్పుడే ఆఫీసులు పెట్టుకోవడం కాకుండా ఎప్పటికీ ఎల్లవేళలా ప్రతి బూత్ అధ్యక్షునికి అందుబాటులో ఉండే రీతి లోపల ఈ కార్యాలయాల నమూనా, రూపకల్పన, నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత కలలు కన్నట్టు భారత ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని మేము కోరుతుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియని కొంతమంది పెద్ద మనుషులు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏ సెక్షన్ చెప్పిందో నాకైతే తెలియదు, భారత రాజ్యాంగంలో ఏ పేజీలు ఉందో నాకు కూడా తెలియదు. కానీ రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి హోదాలో కండువాలు కప్తా ఉన్నాడు. సమర్థించుకోవచ్చు, నేనే పిసిసి ప్రెసిడెంట్, ఇంకా కొత్త పిసిసి ప్రెసిడెంట్ రాలేదని. బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి ఇట్లా కండువాలు కప్పితే వాళ్ళు సభ్యత్వం కోల్పోతారని ఇమ్మీడియట్ గా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయమని మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన సందర్భంగా కోర్టులు చెప్పినాయి. ఒక 2-3 సంవత్సరాల క్రితం కర్ణాటక హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని వేటాడుతూ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి 2/3 మెజార్టీ రాజధానికి రాత్రి మా దోస్తు కేటీఆర్ చెప్పిండు విలీనం పూర్తి చేసుకుందామని చెప్పి పొద్దుకొకరిని జాయిన్ చేసుకోవడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ, డిఎస్సి వాయిదా ఏమన్న విద్యార్థుల పట్లనో, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచమని కోరుతున్నటువంటి నిరుద్యోగుల పట్లనో, లేదా రైతు బంధు, రైతు భరోసా రాలేదని బాధపడుతున్నటువంటి రైతన్నుల పక్షాన్ని ముఖ్యమంత్రి గారు పనిచేస్తే బాగుంటుంది. కానీ పాలనను గాలికొదిలి ఇంకొక ఆయన నెంబర్ 2 ఉన్న మంత్రి అని చెప్పుకున్నాడు. ఆయన ఒక ఆయన చెప్తాడు, టీఆర్ఎస్ పార్టీ అట, బీఆర్ఎస్ పార్టీ అట, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయము అని చెప్పేంత దాకా ఈ వలసలు కొనసాగుతాయంట.
ఆయన గెలిచింది వైఎస్ఆర్సీపీలా, జాయిన్ అయింది టీఆర్ఎస్ లా. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా పేరు మార్చినాక దాన్ని ముంచి కాంగ్రెస్ లకు వచ్చి ఇవాళ నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటున్నటువంటి ఆ గౌరవ మంత్రివర్యులు చెప్పినటువంటి వ్యాఖ్య బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టము అని చెప్పేంత దాకా ఈ చేరికల్ని కొనసాగిస్తాడట. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఇట్లాంటి ప్రకటనలు ఇస్తున్నటువంటి మంత్రుల్ని దయచేసి వెంటనే బర్తరఫ్ చేయండి. రాహుల్ గాంధీ గారు చేతిలో పట్టుకొని తిరుగుతున్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఒకసారి దయచేసి చదువుని. మీరు గుంపి మేస్త్రి అయితే మీకు అది చదివితే అర్థం కాకపోతే పక్కన ఉన్నటువంటి మీ సెక్రటరీలతోటైనా చదివించుకొని వేరే పార్టీ బీఫా మీద గెలిచిన ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి కండువా కప్పకూడదు అనేటువంటి నియమాన్ని పాటించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను హితవు పలుకుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.